భగవద్గీత నవమోధ్యాయానికి పరమ గుహ్య జ్ఞానాన్ని భగవంతుడు తెలుపబోతున్నాడు. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం అనమాట. అంటే విద్యల్లోకెల్లా రారాజు వంటిది. అది ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో చూడబోతున్నారు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రాధా గోవిందకి జై. భక్తులందరికీ ఇస్కాన్ మంగళూరు వారి తరపున నిర్వహింపబడుతున్న ఈ చక్కటి కార్యక్రమాలు. మీరు లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2లో వచ్చారు. భగవద్గీతని ఇంకా అవగాహన చేసుకునేకి ప్రయత్నంలోనే ఈ 2వ లెవెల్లో మీరు ఇంకా డీప్ గా తెలుసుకుంటూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇది చాప్టర్ 9 పరమ గుహ్య జ్ఞానం. రాజవిద్య రాజగుహ్య యోగం అంటాం కదా. ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకునేకన్నమాట. ఏది హీరింగ్ అబౌట్ కృష్ణ. చాప్టర్లు శ్లోకాలు ఏవేవి చెప్తాయని క్వాలిఫికేషన్స్ అంటే డిస్క్వాలిఫికేషన్స్ 1 నుంచి 3 శ్లోకాలు చెప్తే కృష్ణాస్ రిలేషన్షిప్ విత్ ద మెటీరియల్ బర్త్. భౌతిక ప్రకృతితో భగవంతుని సంబంధం. ఈ 4 నుంచి 10వ శ్లోకం వరకు ఏం చెప్తుందంటే ఐశ్వర్య జ్ఞానం అనమాట. ఆయనకు భౌతిక జగత్తులో ఈయనకి మెటీరియల్ బర్త్తో ఏముంది రిలేషన్షిప్. 4 నుంచి 10 శ్లోకాలు. నాన్ వర్షిపర్స్ అండ్ వర్షిపర్స్ 11 నుంచి 19 శ్లోకాలు చెప్తే డెమిగాడ్ వర్షిపర్స్ ఇతర దేవతల గురించి 20 శ్లోకాలు చెప్తాయి. అనన్య భక్తి యోగం 25 నుంచి 34 శ్లోకాలు చెప్తాయి అన్నమాట. ఇది మీకు మళ్ళీ ఒకసారి ఇస్కాన్ మంగళూరు వారి తరపున స్వాగతం చెప్తున్నాము. రాజవిద్య రాజ గుహ్య యోగం చూద్దాం. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవాను వాచ. భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? నీకు అతి గుహ్యతమం, ఇదం తు తే గుహ్యతమం, కానీ నీకు ఈ అతి రహస్యమైన ప్రవక్ష్యామి తెలియజేసేదను అనసూయవే. ఈ పదం చాలా ముఖ్యం. అంటే భగవాన్ అనువాదంలో చూద్దాం. ఓ అర్జున, ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందున ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తి పొందుతావు. ఎందుకంటే సఖ్యభక్తుడు అర్జునుడు, సఖ్యుడు, భక్తుడు, మిత్రుడు, బంధువు అన్ని. కానీ ఇక్కడ ఏనాడైతే శరణు పొందాడో ఈ యుద్ధ రంగంలో తనకి సరి అయిన ఉపదేశాన్ని ఇమ్మని కార్పణ్య దోషోపగత స్వభావాన్ని అడిగాడు కదా, మోహగ్రస్తుడయ్యి తనకు ఒక చక్కటి మార్గాన్ని తేల్చుకోలేకున్నాను నేను, నాకు ఒక మార్గం చూపించు, బంధు జనాలు సంహరించాల్సి వస్తుందని సందిగ్ధంలో పడ్డాడు కదా. సందిగ్ధావస్థ తొలగించకే భగవంతుడు ఈ గీతోపదేశము చేస్తున్నాడు. అర్జునుడి ద్వారా మనకందరికి ఈ ఉపదేశము అందడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ అర్జునుడు అనసూయవే, భగవంతుడికి భక్తుడు. శిశుపాలుడు, కంసుడు వీళ్ళంతా ఎవరు? ఆయన దుర్యోధనాదులు వీళ్ళంతా అసూయపడ్డు. కానీ ఈయన అసూయ లేని వాడు భక్తుడు కాబట్టే నీకు ఇది అన్ని బంధాల నుంచి ముక్తి. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, రహస్యమైన జ్ఞానం, రాజ విద్య, రాజగుహ్యం. ఇక్కడ జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానాన్ని విజ్ఞానం అంటే అనుభవపూర్వక జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకోవడమే కాదు, అది మనకి ఎలాగ అన్వయించుకోవాలి ఆ జ్ఞానాన్ని అని తెలియడమే అనుభవపూర్వకమైన జ్ఞానం. యజ్ఞాత్వ, అది తెలుసుకున్న తర్వాత నువ్వు మోక్షసే ముక్తుడవు. ఈ ఇవన్నీ క్లేశాలతో నిన్న నీ భౌతిక స్థితి నుంచి నీవు ముక్తుడవైతావు అని చెప్తున్నాను అనమాట. మనకి ఈ మొట్టమొదట ఏది 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకి ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యం చెప్పబడింది. 2, 3 అధ్యాయాల్లో వచ్చింది. 7, 8 అధ్యాయాల్లో ఏం చెప్పబడింది? మనకి భక్తియుత సేవకు చెందిండేది. 2, 3 అధ్యాయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏదైతే తెలుసుకున్నామో మనము అది గుహ్యం, రహస్యమైంది. సరే, 7, 8 అధ్యాయాల్లో తెలుసుకునింది మనకి ప్రత్యేకంగా భక్తియుత సేవ తెలుసుకున్నాము, అది గుహ్య. ఎందుకంటే కృష్ణ భక్తి భావంలో ఒక దీనికి వస్తారు, ఒక అవగాహనకు వచ్చేస్తారు కదా. అంటే మెల్లిమెల్లిగా దాన్ని అవగాహన చేసుకుని ఒక వికాసానికి లోనైతారు కాబట్టి అది గుహ్యతరం అయిందనమాట. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో, ఈ 9వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే శుద్ధ భక్తికి. శుద్ధ భక్తి చేస్తే భగవంతుని పొందుతామన్నప్పుడు ఆ శుద్ధ భక్తి ఎలా ఆచరించాలంటున్నారు కాబట్టి అది గుహ్యతమము అయిందనమాట. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. గుహ్యము ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం, అంటే మనము జీవులం కాదు, మనము జీవాత్మలము, భగవంతుని నిత్యాంశలము. మనము భగవంతుడితో మనకి ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. మనం దేహం కాదు, ఆత్మ. ఆత్మలు ఎవరం? భగవంతుని నిత్యాంశలం. అది భక్తియుత సేవ, భగవంతుని విభూతులను తెలుసుకుంటూ సేవలు ఆచరించేది, మనం భగవత్ ప్రాప్తి పొందేది 7, 8 అధ్యాయంలో చూసాం. ఇంకా కృష్ణ భక్తి భావంలో ఇవి తెలుసుకో, అవి గుహ్యతరం. కృష్ణ భక్తి భావంలో ఆధ్యాత్మిక అవగాహన పొందడం గుహ్యతరం అయితే, ఈ గుహ్యతమం శుద్ధ భక్తి ఆయన్ని పొందేదానికి మార్గాలు అనమాట. ఇలాంటి గుహ్యతమ జ్ఞానానికి వచ్చిన జీవుడు ఏమైతాడు? దివ్యుడు అనమాట. భౌతిక క్లేశాన్ని పొందడు. అదే ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. మనకు తెలుసు నవవిధ భక్తి మార్గాలు ఎలాగాని. ఇదం జ్ఞానం, ఈ జ్ఞానం, ఇదం ఈ జ్ఞానం. ఎటువంటి జ్ఞానం ఇది? దీని ఎందలి శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గాల్లో ఉన్న భక్తియుత సేవ కదా. ఈ 9 అంశాలని అభ్యాసం చేయడం వల్లనే మనుషుడు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అది ఇక్కడ మనకి దేహపరమైన కర్మలు చేయడమే కాదు, ఆధ్యాత్మిక కర్మలు భక్తియుత సేవలో చేసేది, అది తెలుసుకోగలగాలన్నమాట. ఇక్కడ అనసూయవే, ఇక్కడ అసూయ లేనివాడని చెప్పుకున్నాం కదా. ఇటువంటి వాళ్ళు కూడా అసూయ లేని ఉత్తమ భక్తుడైనందుకు అర్జునుడికి భగవంతుడు నీకు నేను ఇట్లాంటి రహస్యం చెప్తాను అంటున్నారు. ఒకసారి టేబుల్ చూడ, రహస్యమైంది దేహం ఆత్మల వ్యత్యాసం.
అతి రహస్యమైంది భక్తియుక్త సేవ యొక్క, అంటే ఇది గుహ్యం, ఇది గుహ్యతరం. భక్తియుక్త సేవ యొక్క జ్ఞానం కృష్ణ సంబంధం. అత్యంత రహస్యమైంది శుద్ధ భక్తియుత సేవ మరియు భగవంతుడి రియాక్షన్, కృష్ణుని ప్రతిస్పందన. మన సేవకి భగవంతుడు మనకి ఏమి ఇవ్వబోతున్నారు అది అన్నమాట. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజ విద్య రాజగుహ్యం, ఇది ఎవరైనా చదువుతారా మాతాజీలు శ్లోకము? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీలు, ప్రభుజీలు చదువుతా మాతాజీ. చదవండి. మాతాజీ. చదవమ్మా, చదవండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. మాతాజీ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. రాజ విద్య రాజగుహ్యం, ఇది చెప్తున్న విద్యల్లోకెల్లా రాజు వంటిది రాజ విద్య. రాజగుహ్యం అంటే రహస్య జ్ఞానముల్లోకెల్లా రాజు వంటిది. 8 ఇక్కడ ఇవి చెప్తున్నారు అనమాట. 8 క్యారెక్టరిస్టిక్స్ అంతా, 8 లక్షణాలు చెప్తున్నారు. రాజవిద్య, విద్యలకెల్లా రాజు వంటిది ఒకటి. ఎటువంటి విద్య అంటే రాజగుహ్యం అంటే రహస్య జ్ఞానాలకెల్లా రాజు వంటిది. పవిత్రమైంది, పవిత్రం, ఉత్తమమైంది, ఇదము దివ్యమైంది అనమాట. ప్రత్యక్షావగమం ధర్మం, ప్రత్యక్ష అనుభవంచే తెలియబడింది ధర్మ్యం, ధర్మ నియమం. సుసుఖం మిక్కిలి సౌఖ్యకరమైంది. కర్తం అవ్యయం, మనం నిర్వహించేదానికి శాశ్వతమైంది. ఈ జ్ఞానము విద్యల్లోకెల్లా రాజు, రహస్యాలన్నింటిలోకెల్లా అత్యంత రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానం. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైంది మరియు సంతోషంగా నిర్వహింపదగింది. దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. అంటే ఇంతకుముందు భగవంతుడు ఇంతవరకు చెప్పిన చాప్టర్లలో అన్నిట్లో కూడా సిద్ధాంతాలు, తత్వాలు చాలా వచ్చాయి కదా సారం. అన్నిటికంటే భగవద్గీత ఈ అధ్యాయము విద్యలకల్లా రాజు అంటే, మనకి తత్వజ్ఞానానికి పూర్వం ఎంతో మంది తత్వవేత్తలు ఉన్నారు, ఋషులంతా కూడా. ఇది అట్లాంటి ఆ ఋషుల జ్ఞానానికల్లా కూడా రాజు వంటిది అనమాట. అంటే వేదాధ్యయనము మరియు తత్వాధ్యయనం రెండిటి వల్ల కలిగే జ్ఞానం యొక్క సారం అన్నమాట ఇది. ఇది మనకి ఈ అధ్యాయం అంటే మనకి గుహ్యం ఇంతకుముందు చెప్పుకున్నాం, వేదము గుహ్య తరము చెప్పుకున్నాం మనం. అలాగే ఇక్కడ మనకి మన దేశాల్లో ఎక్కడైనా కానీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి రకరకాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏవేవో ఉన్నాయి. ఇంకా మ్యాథ్స్ అన్ని, జాగ్రఫీ ఎన్నో ఉన్నాయి అన్నమాట. మెకానికల్ రకరకాల భాగాలు ఉన్నాయి. అన్నిటికీ యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక ఆత్మను గురించి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే ఎలాంటి యూనివర్సిటీలు లేవన్నమాట. అసలు దేహము ఆత్మ ఈ సంబంధం తెలిపేటివే లేవన్నమాట. అందుకని అలాంటిది తెలపగలిగేది అనమాట ఇది. ఆత్మ దేహం కంటే అన్యమైందని తెలుసుకోవాలి కదా, నాశరహితం. అది తెలియడమే, అది ఆ జ్ఞానమే గుహ్య భాగం అసలుకి. అదే ఈ పరమ గుహ్య భాగ్యం ఏమంటే భగవద్ధామములో మన దివ్యమైన ఆత్మ ఏం చేస్తుంది, ఆ కార్యకలాపాలు ఏంటి, అది పరమ గుహ్యం అనమాట. ఇక్కడ అంటే ఆత్మ యొక్క కార్యకలాపాలు చేసే ఇక్కడ రాజవిద్య. ఆత్మ అంటే మన జీవాత్మ ఇక్కడ రాజవిద్యగా పేర్కొనబడుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇది మనుషులకి ప్రతి ఒక్కరు పాప పుణ్యాలు చేస్తూ ఉంటారు, పుణ్యాలు అనుభవిస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు అనమాట. అవి ఎలా ఉంటాయి? ఒక విత్తనం నాటిన వెంటనే మనకి చెట్టు రాదు కదా, అది చిన్న మొక్కుండి పెద్దగా వృక్షం అవుతుంది కదా విత్తనాన్ని నాటినవాడు. అలాగా కూడా మన పాప కర్మలన్నీ కూడా మొలకెత్తి పెద్దగా అయిన తర్వాత అవి ఫలిత పొంది బాధలు పొందుతూ ఉంటాం. ఫలం వచ్చిన తర్వాత అవి నశింప చేసుకోవాలి. సర్వ విధాలైన పాప కర్మలు నశింపజేసుకోవాలన్నమాట. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం. మనకి 7వ అధ్యాయం చెప్తుంది ఎలా అన్ని పోగొట్టుకోవాలి. అన్ని పోగొట్టుకున్నాకే ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత, ఈ శ్లోకాల్లో మనం 7వ అధ్యాయంలో చూస్తాం. అవన్నీ వెళ్ళిపోయినాకే మనకి భగవంతుడు భక్తి ఎందు అంటే పుణ్యకర్మల్లో పాల్గొంటాం కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈ పాపకర్మాలన్నీ కూడా 8వ శ్లోకం చెప్తుంది 7వ అధ్యాయంలో. అన్ని విధాలైన పాపకర్మాలన్నీ నశింపజేసుకుంటే ఈ భౌతిక జగత్తు ద్వంద్వాల నుండి బయటకు వస్తాం మనం. ఆ బయటకు వచ్చినప్పుడే ఇంకా ముక్తిని పొందినప్పుడు పుణ్యకర్మల నందు ఉంటాం కాబట్టి
భగవంతుని భక్తిలో మనం కూర్చునే దానికి అవుతుంది అనమాట. అందుకనే దీన్ని ఏమన్నారు, పవిత్రం. అది పవిత్రం అనమాట. అంటే మనసుని మనము పవిత్రం చేసేసుకున్నాం, వాటిని అన్ని నశింపజేసి. ఇది పవిత్రం. ఇదం ఉత్తమం. ఇది పవిత్రమైన తర్వాత మనం చేసేది ఇవన్నీ ఇవే. ఇవి హరే కృష్ణ మహామంత్ర జపము ఇవే అన్నమాట. ఇక్కడ నారదుడు కూడా అంతే. పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు అయి ఉండి, ఈ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇది. లెవెల్ 1 లో కూడా చెప్పినట్టున్నాం. చక్కటి ఒక భక్తుల సేవలో తల్లి నియమితులైనప్పుడు వాళ్ళ యొక్క ఉచ్చిష్టం వాళ్ళని అడిగి వాళ్ళ ప్రసాదం తినగా మిగిలిన ప్రసాదం తీసుకోవడం వల్ల పవిత్రుడై వాళ్ళ నుంచి ఉపదేశం తీసుకొని తదుపరి జన్మలు అతడు నారదుడిగా వచ్చాడు. ఏ వేదాలు చదవలేదు, ఏమీ చదవలేదు. అంటే భక్తియుత సేవలో సర్వము అప్రయత్నంగానే తెలిసిపోతుంది అనమాట. చక్కగా అలాగా స్వీకరించి అలాగా వాళ్ళు భక్తుల దగ్గర శ్రవణ కీర్తనాలు చేశారు నారదుడు. అది ప్రత్యక్షం అనమాట. అంటే నేరుగా అనుభూతిని పడిశారనమాట. ఎందుకంటే ధర్మ మార్గం నారదుని జీవితమే చూస్తే స్కూల్కు అదే విద్యాలయానికి వెళ్ళలేదు, ఎలాంటి ఆశ్రమానికి వెళ్ళలేదు, చదువుకోలేదు. తల్లికి మాత్రమే సహాయపడేవాడు. భక్తుల సేవ చేసే దాంట్లో వారి ఇతను కూడా సహాయపడినందుకు ఆ ధర్మాల యొక్క చర్మ లక్ష్యం ఏంటని తెలిసిందనమాట. అది ఉన్నతమైన ఫలితాలు పొందగలిగాడు అనమాట ప్రత్యక్షంగా. అది ధర్మం సుసుఖం. అది ఈ భక్తియుత సేవా విధానము ఎలాగంటుందంటే అత్యంత సౌఖ్యకరమైంది. ఎందుకంటే అత్యంత సులభం ఆచరించేది. భగవంతుడికి మనకి ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా, భగవంతుని ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నా, శ్రవణ కీర్తనాలు చేయాలి, అత్యంత సులభమైనవి. శ్రవణం ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం. అదే కదా సంపాదించాడు నారదుడు. శ్రవణం ద్వారా చాలా జ్ఞానం వస్తుంది అనమాట. సుసుఖం. ఆయనకి భగవంతునికి రోజు ప్రసాద నివేదన జరుగుతుంది. ఆ రుచికరమైన పదార్థాన్ని స్వీకరించవచ్చు అనమాట. నీకు ఏమన్నా ధనం ఖర్చు అవుతుందా? ఏం లేదు. భగవంతుడు ఆశించేది ఏమి? పత్రం పుష్పం ఫలంతో ఏమి? ఇదే అధ్యాయంలో వస్తుంది శ్లోకం అన్నమాట. ఎంత పేదరికంలో ఉన్నవాడైనా భక్తితో ఏది ఇచ్చినా భగవంతుడు పత్రం పుష్పం ఫలము జలం అలాంటివి స్వీకరిస్తాడనమాట. ప్రేమ అయితే ఇవ్వాలి. అలాంటి ఆయనది తులసి పత్రాలు ఆయన పాదాలకు సమర్పించి రుచి చూడడం వల్ల అందరికీ ఆ జ్ఞాన వికాసం అనేది కలుగుతుందన్నమాట. ఇదే భక్తి యోగము చక్కటి ఇదైందనమాట. అలాగా ఎవరు సనక సనందాదులు అలా చూడడం వల్లే వాళ్ళు గొప్ప భక్తులు అయ్యారనమాట. అందుకనే ఎవరైనా ఆనందంతో దీన్ని ఆచరించవచ్చు. కాబట్టి అది ప్రేమతో ఇచ్చేదాన్ని చూసుకుంటారు. సుసుఖం కర్తం అవ్యయం. ఇది ఎప్పటికీ నశింపులేని భక్తి అన్నమాట. భగవంతుడు చెప్తారనమాట లాస్ట్ సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం 18వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ముక్తి పొందిన నిజమైన భక్తి, ముక్తిని పొందిన బ్రహ్మభూత స్థితిలో నేను పవిత్రమైన భక్తియుత సేవలో నిలబడ్డమే బ్రహ్మభూత స్థితి అన్నమాట. అదే కృష్ణపరమైన జ్ఞానం. ఈ కృష్ణ భక్తి భావనాపూర్వమైన ఈ భక్తి యోగ విధానమే విద్యలోకెల్లా రాజు వంటిది అని 2వ శ్లోకం అత్యుత్తమైన శ్లోకము చెప్పబడింది. చూడండి గుప్త జ్ఞాన లక్షణాలు ఎలా ఉంటాయి. రాజవిద్య రాజు వంటి జ్ఞానం. రాజగుహ్యం అత్యంత గుహ్యమైనది, రహస్యాల్లోకెల్లా రహస్యమైనది. పవిత్రం శుద్ధమైన జ్ఞానం. ఉత్తమం దివ్యమైంది. ప్రత్యక్షావగమం ధర్మం యొక్క పరిపూర్ణత. సుసుఖం చాలా ఉల్లాసంగా ఉంచేది. అవ్యయం నశింపనిది, ఎల్లప్పుడూ ఉండేది. హరే కృష్ణ. 3వ శ్లోకం చూద్దాం. అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇంకా భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, ఓ శత్రువులని జయించే వాడా అర్జున, ఈ ధర్మము అంటే ఈ భక్తియుత సేవ యందు విశ్వాసం లేని జనులు నన్ను పొందజాలరు. అందువల్ల వారు పదే పదే జన్మ మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. అశ్రద్ధ దానా పురుష అంటే భగవంతుని పొందలేని వారు, శ్రద్ధ లేని వారు పొందలేరు. ఈ జనులు ధర్మస్య ఈ ధర్మ విధానానికి ఈ పరంతపాటి ఇక్కడ అర్జునుడు శత్రువులు చేయడం అప్రాప్య పొందక మాం నన్ను నివర్తంతే తిరిగి వస్తారు. ఎక్కడ? జన్మ మృత్యు ఈ సంసార బంధాలకి మళ్ళీ అనమాట. అంటే శ్రద్ధ లేని వారు ఈ భక్తి యోగ విధానాన్ని పొందలేరు అనేది ఈ శ్లోకం సారాంశం అనమాట. శ్రద్ధ ఎలా కలుగుతుంది? భక్తుల సాంగత్యం. ఎప్పుడైతే భక్తుల సాంగత్యానికి వాళ్ళు వెళ్తే ఆ
అదృష్టం లేని వాళ్ళు ఎలాగ పొందలేరు, ఎంత శ్రవణం చేసినా కూడా తెలుసుకోలేరు అనమాట. అది ఇంకోటి, సందేహాలు ఉండకూడదు. భగవంతుని పట్ల శ్రద్ధ విశ్వాసం లేని వాళ్ళకి సందేహం ఉందనుకోండి, పురోగతి భక్తియుత సేవలో పురోగతికి అవన్నీ అడ్డంకాలన్నమాట. అందుకని దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సేవ మాత్రం చేతనే మనుజుడు పూర్ణత్వం సాధించగలడు అనే సంపూర్ణ నమ్మకమే విశ్వాసం. అదే శ్రద్ధ అన్నమాట. నిజమైన శ్రద్ధ ఏమి? నేను సేవ చేయడం వల్లనే పూర్ణత్వం వస్తుంది నాకు, అలాంటి నమ్మకం పెట్టుకోవాలి. అదే సంపూర్ణమైన శ్రద్ధ అన్నమాట. మనం గత అధ్యాయాల్లో కూడా చెప్పుకున్నాం, వృక్షం మూలానికి నీరు పోయాలి కానీ కొమ్మలు జమ్మలు ఎప్పుడు పోస్తే మిగతా అన్ని సంతృప్తి పడతాయి అనమాట. అందుకని ఆయనకి సేవ చేయడం వల్ల అందరి దేవతలకి సేవ చేసినట్లు అనమాట. మళ్ళీ ఈ సర్వ ఇతర జీవుల్ని కూడా తృప్తి పరిచిన వాళ్ళమే అవుతాం. అలాంటి శ్రద్ధే అంటే మనము సర్వ విధాలైన ధర్మాలు కర్మాల కంటే ముఖ్యమైనది భక్తియుత సేవ. అలాంటి శ్రద్ధ పెంచుకోవడమే కృష్ణ భక్తి రస భావన విధానం అన్నమాట. దాంట్లో మనకి భక్తులు 3 రకాలుగా ఉంటారు. ఎందుకు? ఉత్తమ తరగతికి. అంటే భక్తియుత సేవ గురించి మొత్తం శాస్త్రాలన్నీ చదువుకుని సంపూర్ణమైన శ్రద్ధను తెలుసుకున్నవాడు ఉత్తమ భక్తుడైతే, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమి చదువుకోకపోయినా కృష్ణ భక్తి ఉత్తమైన విధానం అని తెలిసి దాన్ని చేపట్టినోడు 2వ తరగతి భక్తుడైతారు అనమాట. ఇంకా శ్రద్ధ లేకుండా శాస్త్రజ్ఞానము లేకుండా కూడా భక్తుల సాంగత్యం పొంది కొంచెం వినయ విధేయతలతో ఉండేవాడు 3వ తరగతి భక్తుడు అనమాట. కానీ 3వ తరగతి భక్తుడు పతనం అయ్యేదానికి అవగాహన ఉంది. ఎందుకంటే ఉత్తమ తరగతి వాడు వేదాలు అన్ని చదివింటాడు కదా, శాస్త్రాలన్నింటిలో సంపూర్ణ శ్రద్ధ కూడా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ పతనం చెందడు. 2వ తరగతి వాడు కూడా ఉత్తమని మెల్లిమెల్లిగా అవి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మనం చూసాం. అంటే ఈ కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా భక్తి యోగం అంతిమంగా తెలిపేదేమి? అది అలవర్చుకోవాలి మనుజుడు అంటే సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలన్నమాట. ఆ శ్రద్ధ ద్వారానే ముందుకు వెళ్ళేదానికి ఉంది. కాబట్టి భక్తి యోగ నిర్వహణ నందు శ్రద్ధ అనేది అత్యంత ముఖ్యమైనది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. అత్యంత ముఖ్యమైనది మనుజుడికి అని చెప్పి. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ చూద్దాం 4వ శ్లోకం నుండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ 4 నుంచి 10 శ్లోకాల వరకు భగవంతుని యొక్క ఐశ్వర్యం చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క ఐశ్వర్య జ్ఞానం ఇదంతా చెప్పబడేది. అంటే ఆయన ఐశ్వర్యం అంటే ఏమైనా మొత్తం యోగం అన్ని ఆయనవన్నీ. ఇక్కడ మయా తతమిదం సర్వం అంటే మయా నా చేత, తతం వ్యాప్తమైంది, ఇదం ఈ సర్వం సమస్త జగత్తు, అవ్యక్తమూర్తిన అంటే అవ్యక్త రూపం చే కనపడకుండా మొత్తం నా యందున్నవి, మత్సాని నా ఈ సర్వభూతాలు నా యందున్నాయి సకల జీవులు, నేను వారి యందు లేను, నచాహం నేను, తేషు వాని యందు నచ అవస్థితః అంటే నేను వాని యందు లేను. సమస్త విశ్వము నా అవ్యక్త రూపం చే వ్యాపింపబడింది. వ్యక్తం కనపడేది, వ్యక్తి అంటే కనపడేది, అవ్యక్తం కనపడింది, అవ్యక్త రూపం కనపడకుండా అంతా నా చేత వ్యాపింపబడింది. అన్ని ప్రాణులు నా స్థితి ఉన్నాయి కానీ నేను వాటిలో స్థితుడను కాను. స్థితి అంటే భగవంతుడు మన అర్జునుడు కూడా 11వ అధ్యాయంలో దివ్య చక్షువులు ఇస్తాడు చూడాలంటే అనమాట. భగవంతుడు మనకి అనుభూతం ఉనర్చుకోవాలంటే మనోనేత్రాలకి, అంటే మనసు ఎప్పుడు పవిత్రీకరణ అయితే భగవంతుడు హృదయస్థ పరమాత్మగా అవగతమవుతాడు. ఇవన్నీ మన ఇంద్రియాలు అసంపూర్ణాలు, జడమైనటివి. కొంచెం చీకటి పడింది అనుకోండి ఏమి కనపడదు. ఇలాంటి ఇంద్రియాలకి అనుభూతుడు కాడనమాట. ఎందుకంటే ఆయన నామము, మహిమ, లీలలు తెలుసుకోవాలంటే ఈ జడ ఇంద్రియాలు అవగాహన అనమాట. భక్తియుత సేవలు ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది అనమాట. బ్రహ్మ సంహిత అని బ్రహ్మ స్తుతి ఉంది, భగవంతుని స్తుతించే ఒక చక్కటి స్తోత్రాలు అనమాట. దాంట్లో చెప్తారు, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి అని. అంటే భగవంతుని ప్రేమ అనే అంజనాన్ని కాటుకొని రాసుకుంటే భగవంతుని దేవదేవుడైన గోవిందుని ఎడ దివ్యమైన ప్రేమను ఎవరైతే వృద్ధి గావించుకున్నవాడు
భగవంతుని అంతర్బాహ్యాల్లో రెండిట్లో చూడగలుగుతాడు అనమాట. సాధారణ జనులకి ఆయన గోచరుడు. ఆయన మొత్తం ఈ సర్వవ్యాపి అంతా వ్యాపించి ఉన్నా కానీ ఇంద్రియాల చేత ఆయన అనుభూతుడు కాడనమాట అని మనకి 7వ అధ్యాయంలో చూస్తాం. ఏమని భూమి రాపోనల వాయు ఖమ్మనవ బుద్ధి రేవచ. జగత్తంతా ఆయన ఆధ్యాత్మిక శక్తి, బాహ్య శక్తి, అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి ఈ భౌతిక జగత్తు అంటే ఇవి పంచభూతాలు, ఈ మూలకాలతో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటుంది. జీవులు ఉన్నత ప్రకృతి, పరాప్రకృతి అని చూసాం కదా. ఎట్లా అయినా ఇదంతా వ్యాపించున్నాడు అంటే సూర్యకాంతి అంతా వ్యాపించి ఉంటుంది ఒకసారి సూర్యుడు వెలుగైతే. అలాగే శ్రీకృష్ణుని భగవంతుని శక్తి కూడా సృష్టి అంతా వ్యాపించి ఉందన్నమాట. సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగి ఉందన్నమాట. ఆయన సర్వము ఇప్పుడు సర్వత్రా నేను నిల్చున్నాను కానీ నేను దానిలో లేను అంటే, ఉదాహరణకు ఒక రాజు, ఇప్పుడు రాజులు లేరనుకోండి, ఒక గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేస్తే అంటే ఒక శాసనాన్ని జారీ చేశారనుకోండి ఒక రాజు, రాజు నడిపే ప్రభుత్వము ఆయన శక్తి యొక్క వ్యక్తీకరణమే కదా. గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది మనకు కనపడదు కానీ రాజు యొక్క ప్రభుత్వం అది. అలాగే రాజు అన్ని రకరకాల, ఇప్పుడు ఏదైతే మినిస్టర్లు అంతా ఉంటారో క్యాబినెట్లో అనమాట, మంత్రులందరూ అంతా కూడా ఆయన నియమించిన వాళ్ళే కదా వాళ్ళు. కానీ ప్రతి శాఖలో ఆయన 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 అందరిలోనే అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి చోట ఆయన ఉండడు కదా, అలాగనమాట. అంతా ప్రభుత్వం అంతా ఆయనదే. అలాగే భగవంతుడి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో సమస్తము భగవంతుడి శక్తిపైనే ఆధారపడి ఉందన్నమాట. ఆయన యొక్క వివిధ శక్తుల విస్తారం చేతనే మొత్తం ఈ జగత్తు సృష్టింపబడుతోంది అని చెప్తున్నారనమాట. ఈ శ్లోకం అలా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ. ఇక్కడ ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారు, తన శక్తులు ఎలా ఉంటాయంటే, సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు అంటే సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా యథాకాశ స్థితో నిత్యం ఆకాశమునందున్న ఎల్లప్పుడు వాయువు గాలి ఎప్పుడు ఉంటుంది కదా, అంతటా ఉన్నట్లు అంతటా వీచినట్టు గొప్పది. అలాగే ఈ తథా సర్వాణి భూతాని సృజించబడిన జీవులన్నీ నాయందున్నాయి, మత్సాని ఉన్నాయి, ఉపదారియ అర్థం చేసుకో ఓ అర్జున. ఎల్లప్పుడూ ఆకాశంలో ఉన్నట్టు అదే విధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. భగవంతుడు అది చెప్తున్నారు. అందరికీ ఊహాతీతం అనమాట. ఎందుకంటే ఈ బ్రహ్మాండమైన విశ్వం ఇది భగవంతునిపై ఎలా ఆధారపడి ఉంది అంటే, ఈ గాలి ఆకాశంలోనే ఎప్పుడు ఉంటుంది, అంతా ఆకాశం వాయువు గొప్పదైంది అనమాట. ప్రతి దానిని అది తన గాలిచే ప్రభావితం చేస్తుంది అనమాట. కానీ ఆకాశం 10 దాటి వెళ్ళదనమాట, ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది. అందుకనే ఈ అద్భుతమైన సృష్టులన్నీ కూడా శ్రీకృష్ణ భగవాని సంకల్పం చేతే స్థితిని కలిగి ఆయనకు లోబడే పనిచేస్తున్నాయి అనమాట. ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఆయన సర్వ నియామకుడు అనమాట. సాధారణంగా ఆయన చెప్పినట్లుగానే ఉత్తరం ఒక గడ్డిపోచ కూడా కదులుదనమాట. ఆయన సంకల్పం చేతే సృష్టింపబడుతోంది, నిలబడి ఉంది, పోషించబడుతోంది, అంత్యమున లయించబడుతోంది అనమాట. అయినా ఈ గాలి యొక్క ఎలాగైతే వాయువు కార్యకలాపాలకి ఆకాశం ఎలా అతీతంగా ఉంటుంది, ఆకాశం స్థిరంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ సమస్తం నుండి వేరుగా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళలో లేను అంటే ఇక్కడే నిలబడి ఉంది, సర్వం ఆయనలో ఉంది, ఆయన అవతల ఉన్నాడు స్థిరంగా అనమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వేడిమి వెళ్తుని ప్రసరించే గొప్ప శక్తి ఆయనకే. ఆయన బాహ్య శక్తి నుంచే ఈ సూర్యుని వేడిమి కూడా కలుగుతోందన్నమాట. అది కూడా భగవంతుని ఆజ్ఞా సంకల్పం మేరకే. మనము మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమితం ప్రోతం సూత్రేమణిగణ ఇవ. 7వ అధ్యాయంలో 7వ శ్లోకం చెప్తుంది. అంతా నాలోనే ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా ఒక దారంలో గుచ్చబడిన మనుల వలె ఉన్నాయని అక్కడ చూసాం కదా. అదనమాట. అంటే భౌతిక సృష్టి అద్భుతంగా గొప్పదిగా తోచిన అది భగవంతుని అధీనంలోనే ఉంది అనేది ఈ శ్లోకము చెబుతోంది అనమాట.
ఇవంతా కూడా మనకు 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు భగవంతుని ఐశ్వర్య జ్ఞానం అన్నమాట. ఇదంతా ఇవన్నీ ఆయన యొక్క విభూతులన్నీ తెలియజేసి ఆయన సృష్టి అంతా యొక్క ఆ జ్ఞానాన్ని తెలియజేసే శ్లోకాలు అన్నమాట ఇది. ఇంకో శ్లోకం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడు, కుంతి కుమార, కల్పాంతమున అన్ని జీవులు నా ప్రకృతిలోకి ప్రవేశిస్తాయి, మరియు మరొక కల్పం ప్రారంభంలో నా శక్తి ద్వారా నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను. ఇక్కడ కల్పాంతం, కల్పము ఒక 4 యుగ చక్రాలు ఉంటాయి కదా, అవన్నీ కల్పాంతం అంటే బ్రహ్మదేవుని ఒక 100 సంవత్సరాల కాలం అన్నమాట. ఆయన ఒక కల్పం అంటే ఆయన ఆయుష్ మనకి 8వ అధ్యాయంలో చూశారు మీరు. ఆయనకు ఒక్క పగలు 430 కోట్ల సంవత్సరాలు. ఒక యుగము 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అవుతుంది. అలాంటి చతుర్యుగాలు ఒక 1000 అయితే మనకి బ్రహ్మదేవుడికి ఒక రోజు, అది మరి రాత్రి, మరి ఒక పగలు, మరి ఇంకొక 1000 యుగాలు కలిస్తే, అలాంటివి చతుర్యుగాలు 1000 కలవాలి, అవి కలిస్తే ఒక రాత్రి అనమాట. అలాంటివి 100 సంవత్సరాలు చూశారు కదా, 8వ అధ్యాయంలో వచ్చిందనమాట. ఆ కల్పం, ఆ కల్పాంతంలో అయిపోతే బ్రహ్మదేవుడు కూడా ఆయుష్ ఉంది అనమాట. 7 14 లోకాలన్నీ కూడా మహాప్రలయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. ఒక రోజు గడిచినప్పుడు ఆయన యోగ నిద్రలోకి కొద్దిగా ఉన్నప్పుడు అది చిన్న ప్రళయం వస్తుంది. అప్పుడు కొన్ని లోకాలు వెళ్తాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. మళ్ళీ భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభిస్తాడు. ఈ మహాప్రలయంలో జీవులంతాపై భగవంతుని దగ్గర ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు తిరిగి మళ్ళీ సృష్టి వాళ్ళ పాప పుణ్య కర్మ ఫలాలను అనుసరించి దేహాల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదే 430 కోట్ల సంవత్సరాలు, భూలోక సంవత్సరాలతో సమానం. ఒక్క పగలు, ఒక రాత్రి కూడా అంతే కాల పరిమాణం. అనగా అతని మాసంలో అలాంటి పగలు మరియు రాత్రి సమయాలు 30 ఉంటే అతని సంవత్సర కాలము 12 మాసాలను కలిగి ఉంటాయన్నమాట. అటువంటి 100 సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన అది తీరిపోతుంది అనమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు తిరిగి భగవంతుని అందే లయించిపోతాయి అనమాట. కల్పాంతమున అన్ని జీవులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి, మరియు ఇంకొక కల్పం ప్రారంభమైనప్పుడు నా శక్తి ద్వారా నేను మళ్ళీ వాటిని సృష్టిస్తానన్నమాట. అది ఆయన మళ్ళీ విశ్వ సృష్టి అవసరమైనప్పుడు ఆయన మళ్ళీ చెప్తాడనమాట. ఆ రీతి ఈ భౌతిక శక్తి, ఆయన భౌతిక శక్తిలో మళ్ళీ ప్రకటితం చేస్తాడు. ఆయన సమస్త విశ్వము మళ్ళీ వస్తుందన్నమాట. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. మొత్తం విశ్వము నా అధీనంలో ఉంది. ప్రకృతిం స్వామవష్టభ్య అంటే నేను ప్రవేశించి విసృజామి నేను సృష్టిస్తాను, పునః మళ్ళా. భూతగ్రామం అంటే సర్వ సృష్టులను ఇమం ఈ కృష్ణం మొత్తము అవశం అప్రయత్నంగా ప్రకృతి యొక్క వశం వలన ఈ సమస్త విశ్వం నా అధీనంలో ఉంది. నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ వ్యక్తం అవుతుంది, మరియు నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. ఏది జరగాలన్నా, సృష్టి జరగాలన్నా, సృష్టి పోషింపబడాలన్నా, లయించబడాలన్నా అన్నిటికీ భగవంతుని యొక్క సంకల్ప బలమే అన్నమాట. ఎలాగా సృష్టి అంటే చెప్పుకున్నాం మనం. ఆయన ఈ భౌతిక జగత్తు భగవంతుడి యొక్క జడశక్తి, ఇది బాహ్యశక్తి అన్నమాట. న్యూన శక్తి, ఇది తక్కువది. సృష్టి సమయంలో ఈ భౌతిక శక్తి అంతా కూడా మహతత్వంగా పిలువబడుతుంది కదా. భగవంతుడు తన 3 పురుషావతారాలు ఉన్నాయి. మహావిష్ణువు అంటాం, కారణోదకశాయి అంటాం. కారణ సముద్రాల్లో ఉన్నప్పుడు ఆయన శ్వాస ద్వారా, రోమకుపాల ద్వారా ఎన్నో బ్రహ్మాండాలు, ఒక విశ్వం కాదు ఎన్నో విశ్వాలు వస్తాయన్నమాట. ప్రతి విశ్వంలోనూ భగవంతుడు దేవదేవుడు 2వ పురుషావతారం. మొదటిది మహావిష్ణువు అంటాం, ఆయనే కారణోదకశాయి. 2వది ద్వితీయ పురుషావతారం అన్నమాట, గర్భోదకశాయి విష్ణువు రూపంలో. మీరు చూసింటారు, ఇంతకుముందు చూపించాం మనం. గోలోక చార్టులో కింద పడుకుని ఉంటాడు అనమాట గర్భోదక జలాల్లో. గర్భోదకశాయి విష్ణువు ఆయన నాభి నుండి కమలం పైకి బ్రహ్మలోకంలో బ్రహ్మ వస్తాడనమాట. ఆ బ్రహ్మాండం అంతా వచ్చింది, గర్భోదకశాయి వచ్చాడు. ఆ బ్రహ్మాండంలో అణువున కణకణంలో క్షీరోదకశాయి విష్ణువు పరమాత్మ రూపంలో మనం చెప్పుకున్నాం కదా. హృదయస్థ పరమాత్మ ఉంటాడు, ఆయన క్షీరోదకశాయి విష్ణువు. ఈ మూడింటిని
పురుషావతారాలు అంటారనమాట. అంటే ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సమస్తం నందు ప్రవేశిస్తాడనమాట. ఆయన యొక్క మొట్టమొదటి పురుషావతారము కారణోదక సాయి విష్ణువు, ఆయనే మహావిష్ణువు అంటారు. తర్వాత గర్భోదక సాయి విష్ణువు. ఆయన బ్రహ్మాండాలను సృష్టిస్తే గర్భోదక సాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలోనూ ప్రవేశిస్తాడనమాట. క్షీరోదక సాయి విష్ణువు ఈ సృష్టిలో ఉన్న అణువులోనూ ప్రవేశిస్తాడనమాట. ఈ విధంగా సృష్టి జరుగుతుందన్నమాట. ఇక జీవులకు సంబంధించినంత వరకు వాళ్ళంతా కూడా ఈ భౌతిక ప్రకృతి గర్భంలో ఉంటే వాళ్ళ చెప్పుకున్నాం కదా, పుణ్య పాప కర్మాలని అనుభవించి వాళ్ళ దేహాల్ని పొందుతారనమాట. ఈ విధంగా భౌతిక జగత్తు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. అంటే సృష్టి ఆరంభమైన వెంటనే క్షణం నుంచే ఈ జీవుల మన కార్యకలాపాలన్నీ మొదలైతాయి అనమాట. కాలక్రమంలో అవి వృద్ధి నొందడము ఇప్పుడంటే పరిణామ సిద్ధాంతం చెప్తారు, కానీ సృష్టి వెంటనే ప్రారంభమైందని మనకి భాగవతం చెప్తోంది అనమాట. అంటే ఏ విధంగా ఏకకాలంలో సృష్టింపబడినట్టువే జీవులు ఏ కోరికలను కలుగుతారో వాళ్ళు పూర్వజన్మలో ఏ దాంతో ఉంటారో గత చాప్టర్ లో చూశారు మీరు, అదే దేహాన్ని పొందుతారని చెప్పి సృష్టింపబడతారు కదా. ఇంకా జీవులు చేయాల్సింది ఏం లేదు, అవశం అంటే ఇక్కడ ఏమీ లేదు. అవశం అంటే ఆయన నుంచే, ఆయన వశం వల్లనే ఇవి మళ్ళీ సృష్టించబడుతుంది. అంటే కేవలం భగవత్ సంకల్పం, నా సంకల్పంతోనే అది చివరికి లయించిపోతుంది అనమాట. కేవలము ఆయన గడిచిన కల్పంలో గడిచిన జన్మం యొక్క స్వభావం అనుసరించే జీవుడు మళ్ళీ సృష్టించబడతాడు. ఇదంతా కూడా భగవత్ సంకల్పం చేతనే జరగబడుతుంది అనమాట. ఇది భగవంతుని యొక్క అచింత్య శక్తి. అచింత్యం అంటే ఊహకు అందనిది. ఆయన శక్తులు అనేవి మనం ఊహించలేం, అన్ని శక్తులు ఉన్నాయన్నమాట ఆయనకి. అందుకని ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తు ఎందుకు వచ్చింది, మనం ఉన్నతాంశలైనా కూడా మన కోరికల్ని తీర్చుకునేదానికి ఇది ఇచ్చాడు భగవంతుడు, పూర్ణం చేసుకునేదానికి ఈ జగత్తు. భగవంతుడు దీంతో సంబంధం పెట్టుకోడు, ఆయన పని అంతవరకే అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. సంబంధం ఉండదన్నాడు కదా భగవంతుడు దానికి. నచమాం తాని కర్మాణి, నన్ను ఈ కర్మలన్నీ కూడా నా నిబద్ధంతి నన్ను బంధించవు. ఇప్పుడు జరిగే కర్మలన్నీ కూడా ఓ ధనంజయ అంటే అర్జున, ఉదాసీనం అంటే నేను తటస్థుని వలె. ఉదాసీనంగా ఉంటాడు ఆయన, తటస్థుడు, న్యూట్రల్, ఆసీనం ఉన్నట్టే. ఆసక్తం లేదు నాకు, ఆసక్తి లేదు ఆ కర్మల ఎడ. ఓ సిరి సంపదలు జయించేవాడా, ఈ కార్యములు ఏవి నన్ను బంధింపలేవు. ప్రకృతి త్రిగుణాలు ఉన్నాయి భౌతిక జగత్తులో, మనుషుడు ప్రవేశిస్తేనే బంధిస్తాడు. ఇవన్నీ కూడా నన్ను బంధించలేవు, నేను కేవలం ఒక న్యూట్రల్ గా ఉంటాను, తటస్థ పరిశీలకుడుగా. ఈ కర్మలు ఏవి నన్ను అంటకుండా అనాసక్తతో ఉంటాను. భగవంతుడికి ఉన్నాయి, ఆధ్యాత్మిక జగత్తు ఉంది ఆయనకి, అక్కడ ఆధ్యాత్మిక కర్మలు ఉంటాయి ఆయనకి, దివ్య కర్మలు అవన్నీ. ఈ భౌతిక కర్మలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఆయన శక్తుల చేత జరుగుతున్నాయి అన్నమాట. కానీ ఈ సృష్టింపబడిన జగత్తు పట్ల మటుకు ఆయన తటస్థుడు. దాన్నే ఉదాసీనవత్ అంటారనమాట. ఇక్కడ ఉదాసీనవత్ అని చెప్పబడుతుంది అనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ప్రతి సూక్ష్మమైన అంశము ఆయన కంట్రోల్లోనే ఉంది, కానీ ఆయన న్యూట్రల్ గానే ఉంటారనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు. ఇది ఒక జడ్జ్ అక్కడ కూర్చుని, న్యాయాధికారి ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ శిక్షలను బట్టి ఇవి వేయచ్చు. మరణ శిక్ష కొందరికి, కారాగార వాసం కొందరికి, ఏమన్నా జరుగుతూ ఉంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా అక్కడ ఏది విధించినా వాటితో ఆయనకు సంబంధం ఉంటుందా, ఆజ్ఞలు ఇచ్చే వరకే కానీ సంబంధం ఉండదు కదా. అలాగే ఒక జడ్జి ఎలాగైతే తన ఆర్డర్లను పాస్ చేస్తూ ఉంటాడో, భగవంతుడు కూడా అలాగా ప్రతి కార్యంలోనూ తన ప్రమేయం ఉంటుంది, కానీ ఆయన న్యూట్రల్ అనమాట. అది అలాగే ఈ జగత్తు యొక్క సృష్టి లయాలతో కూడా ఆయనకు సంబంధం లేదంటే, జీవులే తమ పాప పుణ్య కర్మలను వాటి గుణాలను అనుసరించి వాళ్ళు తదుపరి జన్మలో వాళ్ళు అంతిమంగా ఏదైతే కోరుకుని వాళ్ళ కర్మలను బట్టే ఆ దేహాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఈ విషయాల్లో భగవంతుడు జోక్యము కల్పించుకోడు. మరి ఆయన్ని పొందడం ఎట్లా, వాటి నుంచి బయటపడి ఆ పాపాలన్నీ పోగొట్టుకుని పవిత్రమైన మనసుతో భక్తియుత సేవను ఆచరించాలి. అదే చెప్తాడు భగవంతుడు, వస్తుంది మనకి. మయాధ్యక్షేణ ప్రకృతి శూన్యతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు, మయా నా యొక్క
అధ్యక్షేన అంటే అధ్యక్షతలో ఈ ప్రకృతి భౌతిక ప్రకృతి సూయతే సృష్టించును సచరాచరం అంటే స్థావర జంగమములన్నిటినీ అంటే కదిలేవి కదలనివి. కదిలే ప్రాణులు ఉన్నాయి, కదలనివి ఉన్నాయి. ఏతు నానేనే ఈ కారణం చేత ఓ కౌంతేయ ఓ కుద్దిపుత్రుడా ఈ జగత్తంతా విపరివర్తతే పనిచేస్తుంది. ఓ కౌంతేయ కుద్ది కుమారుడు నా శక్తుల్లో ఒకటైన ఈ ప్రకృతి భౌతిక ప్రకృతి అయిన శక్తే కదా, నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ అన్ని చరాచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, నాశనం అవుతుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్పచ్చు. భగవంతుడు దానికి దూరంగా ఉన్న ఆయనే, దానికి అన్నిటికీ నియామకుడు ఆయనే, అధ్యక్షుడు. అంటే ఎలాగైతే సంతానం కొరకు తల్లి సంతానం ఇచ్చిన తండ్రి బీజ ప్రదాత కదా, భగవంతుడు కేవలం తన చూపు ద్వారానే ఈ భౌతిక ప్రకృతిలో జీవులన్నీ ప్రకృతి గర్భంలో ఉంచుతారు బీజ రూపాన. వీళ్ళు పూర్వ కోరికలు వాళ్ళ కర్మలను బట్టి రకరకాల జాతుల్లో 24 లక్షల జాతులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందరూ ఆయన చూపుతోనే జన్మ పొందబడుతుంది. కానీ ఈ భౌతిక సృష్టితో ఆయన ప్రత్యక్ష సంబంధం లేదు, వీక్షణం ఓన్లీ సృష్టి. అంటే ప్రకృతిలో ఇది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక మంచి సువాసన గల పుష్పాన్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఇలాగ మనకు నాసిక ద్వారా పీల్చుకుంటాం. మనం పీల్చుకున్నప్పుడు మన ఘ్రాణ శక్తి పుష్పాలు అవన్నీ వేరు వేరే కదా. ఆ పుష్పం వెళ్ళిపోయినా కానీ ఆ ఘ్రాణ శక్తి సుగంధము మనకి చేరుతుంది అనమాట. అలాగే భౌతిక జగత్తు భగవాన్ గల సంబంధం సైతము ఇలాగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు. ఆయన వీక్షణం ద్వారానే సృష్టించి నియమిస్తారు కాబట్టి ఆయన అధ్యక్షతనే ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి చెప్తున్నారనమాట భగవంతుడు ఇక్కడ. ఇక 11వ శ్లోకం నుంచి భగవంతుడు ఎవరు 10 శ్లోకాల వరకు ఆయన యొక్క సృష్టి ఎలా జరుగుతుంది, ఆయన ఎలా చేస్తున్నారు, దాంతో ఆయనకు సంబంధం లేకపోయినా అని 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం చెప్పబడింది. ఇప్పుడు మూర్ఖుల గురించి అంటే అభక్తుల గురించి భగవంతుడు చెప్తున్నాడు. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ అంటే ద్వేషించే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నేను మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడును అయినను నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వం వారికి తెలియదు. అవజానంతి మామూఢ. అవజానంతి అంటే ఇక్కడ అపహసిస్తారు. జానాతి అంటే అర్థం ఏమంటే, జానాతి ఇక్కడ లేదు, కానీ జానాతి అంటే ఇక్కడ తెలుసుకున్న వాళ్ళు అనమాట. అజానంత అంటే ఇక్కడ అజానంత వస్తుంది చూడండి, తెలియని వాళ్ళు. అవజానంతి అంటే పరిహసించే వాళ్ళు. జానాతి, అజానాతి, అజానంతి, అవజానంతి 3 పదాలు. జానాతి అంటే తెలిసిన వాళ్ళు, అజానంతి అంటే తెలియని వారు, ఎరుగని వారు, అవజానంతి అంటే అపహరించేవారు అని. ఇక్కడ 3 అజ్ఞానులు అనమాట. మానుష్యం అంటే ఈయనని ఇంతవరకు మనము ఈ శ్లోకాలు 4 నుంచి 10 శ్లోకాల్లో ఆయన యొక్క యోగమైశ్వర్యం చూసాం. విశ్వాన్ని సృష్టించారు, దాంట్లో ఎలా బీజ ప్రదాత అయ్యారు, ఈ భౌతిక జగత్తు ఆయన అధ్యక్షతలో ఎలా పనిచేస్తుంది, లోకాలన్నీ విలీనమైపోతాయి. ఇవంతా చూసినా కూడా ఈయన ఎందుకు వస్తారు? ఒక కార్య నిమిత్తం పరిపూర్ణమైన అవతారం తీసుకుంటారు కదా. శ్రీకృష్ణుడిగా గోలోక బృందావనం నుంచి వస్తారు కదా మానవ రూపంలో వచ్చినప్పటికీ. ఆయన మానవుడు కాదు, అయినా కూడా వీళ్ళు శక్తిమంతువైన మానవుడే, మనలాగే ఆయన వచ్చాడు అని ఈ మూఢులైన భక్తులు చెప్తారనమాట. కానీ బ్రహ్మ సంహిత చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి శ్లోకమే చెప్తుంది, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఆయన ఈశ్వర పరమ కృష్ణ, ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరతత్వం. సచ్చిదానంద విగ్రహ, ఆయన సచ్చిదానందమైన విగ్రహం. అనాదిరాదిర్ గోవింద, అనాది అయిన ఆది అయిన వాడు, ఎప్పుడు పురాతనుడైన, అన్ని కారణాలకి కారణం. అలాగా ఇట్లాంటి ఇక్కడ మనకి ఈశ్వర్, మామూలుగా అయితే ఈశ్వరులు ఎంతో మంది నియామకులు ఉంటారు. ఎలాగా ఇక్కడ మామూలుగా మనకి మామూలుగా తీసుకుంటే కూడా
చిన్న గ్రామం నుంచి హైయర్ పొజిషన్ వరకు ప్రతి గ్రామానికి గ్రామాధికారి ఉంటాడు, మండలానికి మండలాధికారి ఉంటారు, అలాగే డిస్టిక్ కలెక్టర్, తర్వాత ఇలాగ సీఎం, ఇలా ఉంటారు కదా. ఎవరికి వాళ్ళకి స్వతంత్రం ఉంది, వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసుకునే ఉంటుంది. కానీ వీళ్ళందరినీ ఒకరు నియమించింటారు, వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా తమను తాము నియమించుకోలేరు కదా. కానీ భగవంతుడు మటుకు దివ్య నియామకుడు అనమాట. వీళ్ళందరినీ ఎలాగైతే ఉందో ఈ భౌతిక జగత్తులందరినీ నియామకుడు ఆయనే అనమాట. ఎంతమందిని ఆయన పరమేశ్వరుడు, అందుకే ఈశ్వర పరమ కృష్ణ అన్నారు అన్నమాట బ్రహ్మ సంహితలో. ఆయన పరమేశ్వరుడు, ఆయన దేహము సచ్చిత్ ఆనందమైనది, సత్యమైనది, చిత్ జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది అనమాట. ఎందుకు నిత్యము జ్ఞానపూర్ణము ఆనంద నిదానమైన దేహం కలిగిన శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాకుండా ఈ మూడులు ఏం చేస్తారు, సామాన్య మానవుడని అపహాస్యం చేస్తారనమాట. ఇక్కడ మానుష్యం, నిన్నే మనుజుని అనుకుంటారు. ఇక్కడ ఎలా ఉన్నాడు భగవంతుడు, రథసారథిగా ఉన్నాడు. అలాగే వాళ్ళకి రాజనీతిజ్ఞుడిగా, వాళ్ళకి రాయబారానికి వెళ్ళాడు కదా. అలాగా అక్కడ ఈ శిశుపాలుడు, అతని ముందే అయిపోయింది, శిశుపాల వద రాజసూయాగంలోనే అయిపోతుంది కదా. వీళ్ళంతా ఈ దుర్యోధనాదులు ఏం చేస్తారు, భారతం చదివిన అందరికీ తెలుసు, ఏకంగా బంధించాలనే చూస్తారు తన సోదరులతో కూడి, దేవాది దేవుడు అయినప్పటికీ. ఎందుకు, మూడులు సాక్షాత్తు దేవాది దేవుడే తమ ముందర నిలబడినా గుర్తించలేని వారు అన్నమాట. కానీ విదురుడు, అక్రూరుడు ఇలాంటి భక్తులందరూ, పాండవులు, వీళ్ళందరికీ తెలుసు, కుంతిమాత, వీళ్ళందరికీ దేవాది దేవుడని తెలుసు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఆ యుగంలో ఉన్నప్పుడు అనమాట. అందుకే ఆయన దివ్యత్వము తెలియదన్నమాట. ఇది నా అపహాస్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనే సర్వులకి ఎలగజాలని ఈ మూడుల్ని అదే అభక్తులు అనమాట. వీళ్ళని ఆయన్నే అవమానిస్తారనమాట. వాళ్ళు ఆయన బంధించాలనే పోయారు కదా వాళ్ళని. ఎందుకంటే ఈ భౌతిక శక్తి ఎంత, ఈ జగత్తు ఎంత శక్తివంతమైన భగవంతుని ఆయన యొక్క కంట్రోల్లోనే ఉంది. శరణ్ వచ్చిన వారు ఆయన అధీనం నుంచి బయటపడగలరు. మనకి 7వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్తుంది, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. అదంతా మనం బంధింపబడడానికి గుణాలతో ఎవరి కారణం, దైవీహేష గుణమయి, ఆయన యొక్క మాయ కారణం. మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఎవరైతే చరణ్ జొచ్చుతారో వాళ్ళని నేను ఒడ్డుకు చేరుస్తాను అని చెప్తాడు భగవంతుడు ఈ విషయం గురించి అనమాట. అంటే సామాన్య మానవుడిగా గోచరించే శ్రీకృష్ణ భగవానుడి అణువు మొదలుకొని సమస్త విశ్వాన్ని, ఒక చిన్న సూక్ష్మమైన అణువు నుంచి విశ్వాన్ని నియమించే నియామకుడని చాలా మంది తెలుసుకోలేదన్నమాట. అంటే ఇంకా చెప్తున్నారు అనమాట, ఏమని, ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు ఈ సూక్ష్మము అనంతమైన నియమింపగలడో మూడులు ఊహించలేకపోయినా శుద్ధ భక్తులు మాత్రం అతను దేవుడని ఎరిగి ఉన్నట్లే అతి విషయాన్ని అంగీకరిస్తే. ఎవరు మనం చూసాం కదా, పాండవుల్ని, వీళ్ళని చూసాం. నేటికి చాలా మంది భక్తులు ఉన్నారు. నేటి యుగంలో కూడా, కలియుగంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు అన్నమాట. చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆయన మన ఆచార్యులు, పూర్వాచార్యులు అంతా భక్తులు ఉన్నారు. దానికి సంపూర్ణంగా శరణు పొంది భక్తియుత సేవలో నియుక్తులయ్యారనమాట. ఇంకా తెలుసుకోవాలంటే భగవంతుణ్ణి అవతరించడము, ఈ సాకారం ఎలాగని తెలుసుకోవాలంటే భగవద్గీత, భాగవత పఠనము తప్పక చేయాలన్నమాట. అది చేస్తే భగవంతుణ్ణి చేస్తారు. భాగవతం ఏం చెప్తుంది, ఒక శ్లోకం అయితే 1వ అధ్యాయంలో 20వ శ్లోకం చెప్తుంది, కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారు, బలరాముని కూడి, తన సోదరుడు బలరాముడు కదా, సామాన్య మానవుని వలె క్రీడిస్తూ ఆ కపట రూపమున మానవాతీత కర్మను నరించాను. పైకి ఎలాగున్నాడు, వసుదేవ దేవకి పుత్రులుగా జన్మించాడు, యశోదానందుల పుత్రునిగా మార్చబడ్డాడు, అక్కడ సోదరుడు బలరాముడు ఉన్నాడు. పైకేమో అల్లరి చేష్టలన్నీ చేశాడనమాట, వెన్న దొంగిలించడము ఇలాగా చేశాడు. కానీ మానవాతీత కర్మలు ఎన్నో నరించాడు. గోవర్ధన లీల, ఎటువంటి లీల, దామోదర లీల, 2 పెద్ద మధ్య చెట్లను, పూత నుంచి ఎంతమంది రాక్షసులను, శకటాసుర వధ, అగాసుర వధ, ఒక పెద్ద బకాసుర వధ, అలాగే రుణావర్తుడు, ఇవన్నీ కూడా లీలలు, కాళీయమర్దనం, ఇవన్నీ చేశాడు కదా.
అది అన్నమాట మానవాతీత కల్పన. సామాన్య మానవుడు చేయగలరా ఇవి? ఇచ్చి అనమాట. అంటే దేవకి దేవులకు కూడా తన జన్మను ఇచ్చే పుట్టే ముందర ఏం చెప్తాడు? చతుర్భుజ రూపంలో విష్ణువుగా ఆయన అవతరించి వాళ్ళకి చెప్తాడు, నేను రాబోతున్నాను పుత్రుడిగా అని చెప్పి. తర్వాత సామాన్య బాలుడిగా మారుతాను. ఇది అందుకని వాళ్ళు ప్రార్థిస్తే ఇదే ఈ మానవ రూపాన్ని అవతరించడం అనేది కేవలం ఒక ఆయన యొక్క దివ్య దేహం యొక్క ఒకనొక లక్షణం అన్నమాట. అది అది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే అర్జునుడు కూడా 11వ అధ్యాయంలో చతుర్భుజ రూపం చూపిస్తే మళ్ళీ ఈ ద్విభుజ రూపానికి వస్తాడనమాట. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడు? ప్రతి దేహంలోనూ పరమాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి దేహం కూడా భగవన్ మందిరంగానే భావించి తగిన గౌరవాన్ని ఇస్తూ ఉండాలి. అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుధలో. అంతటా వాసుదేవమయం, ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు ఉన్నాడనే తెలుసుకోవడమే ఆ పరిపూర్ణత్వ స్థితి అన్నమాట. హరే కృష్ణ. అంటే శ్రీకృష్ణ దేవదేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. గోలోక బృందావనంలో నిత్యవాసుడై ఉన్నా కూడా ఆయన శక్తులు ఆయన ప్రధాన విస్తారాల ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు అన్ని చోట్ల నిలిచి ఉంటాడు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. మమ భూత మహేశ్వరం, నన్ను మహేశ్వరునిగా అన్నమాట. అంటే సకల జీవులకి ప్రభువు నేను అని చెప్పి ఇక్కడ ఆ దివ్యత్వము మూడులు తెలుసుకోలేదు అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఇంకా చూద్దాము. హరే కృష్ణ. మోఘాశామోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం స్థితాః. భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురి మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం మరియు సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానం అయోమయ స్థితిలో ఉంటుంది. మాయాశక్తి చేత బందీలైన వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భ్రాంతి, వాళ్ళు మోహపరవశులైన వాళ్ళు. ఇప్పుడు చెప్పాం కదా మూడుల గురించి భక్తులు, వాళ్ళు ఆ విధంగా అటువంటి జనులు ఇంతకుముందు చూసిన వాళ్ళు దానవ నాస్తిక భావాలు, అంటే భగవంతుడి గురించి సందేహం కలిగిన వాళ్ళు, ఈ దానవ లక్షణాలు ఉన్న వాళ్ళు, ముక్తికి సంబంధించిన ఈ ఆశలు కానీ ఏమి ఉండవు. కామ్య కర్మలు జ్ఞాన సముపార్జన ఉందనుకుని వ్యర్థం అవి. భగవంతుని మీదే సందేహం కలిగినప్పుడు అవి వ్యర్థమవుతాయి కదా. అలాంటివన్నీ కూడా అంటే ఈ కామ్య కర్మలందు పుణ్యకర్మలందు మగ్నులైన వాళ్ళు కూడా, అంటే మనం ఫలితం వచ్చే పనులు చేసినా కూడా, పుణ్యకర్మలు చేసినా కూడా భౌతిక బంధాల నుంచి బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ నమ్మలేదో వాళ్ళు కూడా సక్సెస్ ని సాధించలేరు అనమాట. వాళ్ళకు కూడా దాంట్లోనే భగవంతుని అపహాస్య భావంతో చూసిన వాళ్ళే అవుతారు. దానవ స్వభావాలు నాస్తిక భావాలు అయిన వాళ్ళే అనమాట. వాళ్ళు మనము 7వ అధ్యాయంలో చూశారు మీరు. నమాం దుష్కృతిన మూఢాహ ప్రపద్యంతే నరాధమః. 4 రకాలైన దుష్కృతులు చూశారు వాళ్ళని. దానవ ప్రవృత్తి గల వాళ్ళు ఉన్నారు దాంట్లో. మూఢులు, మాయాపహృత జ్ఞానులు, నరాధములు, ఆసులు, దానవ ప్రవృత్తి గలవాళ్ళు అనమాట. అంటే భగవంతుణ్ణి అవగాహన చేసుకునేకి యత్నించే వాళ్ళు మామూలుగా వాళ్ళని నేను భగవంతుడు అంతా ఒకటే, ఆయన అలాగే మనిషి, మన ఇది భౌతిక ప్రకృతితో ఈ దేహం తయారైంది, ఆత్మకి దానికి తేడా లేదు అని ఉంటారనమాట. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వ్యర్థం. వాళ్ళ జ్ఞానం అయోమయ స్థితిలో ఉంది. తాను ఎవరో తెలుసుకోలేడు, దేహానికి ఆత్మకున్న సంబంధం తెలుసుకోలేడు, తనకి భగవంతునికున్న సంబంధాన్ని తెలుసుకోలేడు అనమాట. అందుకని అలాంటి దానవ నాస్తిక ప్రవృత్తి కూడి ఉన్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఓకే, ఈ శ్లోకం కొంచెం వివరించి చెప్పాలి. శ్లోకాలు అనన్య భక్తి గురించి 13, 14 శ్లోకాలు రేపు చూద్దాము. హరే కృష్ణ. ఇంతటితో ఆపుతాము. మహాత్ములైన వారు ఇంతవరకు ఆసురి ప్రవృత్తి వాళ్ళని చూశారన్నమాట. అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళు, సందేహపడే వాళ్ళు అనమాట. అవజానంతి మామూఢ శ్లోకం అది చెప్తుంది. మానుషీం తన్మాశ్రితం. ఈ శ్లోకం చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీలు, ప్రభుజీలు.
ఓకే, అవజానంతి మామూఢా. చదవండి మాతాజీ, చదవండి చదవండి. స్క్రీన్ మీద కనిపి పెట్టండి. అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరమం భావమా జానంతో మమ మమ భూత మహేశ్వరం. పరం అది పరమం పరం పరం భావమా జానంతో మమ భూత మహేశ్వరం. అజానంత ఎరగని వారు, ఎవరైతే భగవంతుని ఎరగని వారు అవజానంతి అంటే అపహాస్యం చేస్తారు అన్నమాట, ఎగతాళి చేస్తారు. అజానంత అవజానంతి, జానాతి అంటే తెలుసుకున్న వాళ్ళు అని అర్థం వస్తుంది అన్నమాట. ఓకే, 12వ శ్లోకంతో ఆపుతాము. 12వ శ్లోకము అయిపోయింది. 13వ శ్లోకం చాలా చాలా ఉన్నతమైన శ్లోకం అనమాట. మహాత్మనస్ ఇక్కడ గురించి తెలిసిన తర్వాత భగవంతుని గురించి తెలుసుకున్న వాళ్ళ గురించి 13వ శ్లోకం చెప్తుంది. ఎవరు మహాత్ములు అనమాట వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా భగవంతుని సేవిస్తారు అనేది 13, 14 శ్లోకాలు చెప్తాయి. అనన్య భక్తి గురించి అనమాట అవి చెప్పేటివి. చాలా చక్కటి శ్లోకాలు అనమాట అవి రెండు, 13, 14. మహాత్ములు ఎలా ఉంటారు, దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు అనేది రేపు చూద్దాము. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. ఇంతవరకు విన్న దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు.